హోలీ సంబరాలు అంబరానంటుతున్నాయి. ఉదయం నుంచే పిల్లలు పెద్దలు రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రజలంతా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో వీధులన్నీ రంగులమయమైపోయాయి. ఒకరినొకరు కలిసి రంగులు పూసుకుంటూ సందడి చేస్తున్నారు. ఇక యువత డీజే పాటలకు స్టెప్పులేసి సందడిగా హోలీ పండుగ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మధురాలో యువత పెద్ద ఎత్తున హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రోడ్లపైకి వచ్చిన యువత రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. అటు పంజాబ్లోనూ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లలు పెద్దలు కలిసి ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. రంగులు చల్లుకొని డీజే పాటలకు స్టెప్పులేశారు. ఇకటు కోల్కతాలో హోలీ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొట్టారు. చిన్న పెద్ద అందరూ కలిసి రంగులు పూసుకుంటూ డాన్స్లు చేశారు. గోరఖ్పూర్లోనూ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ నృత్యాలతో యువత స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇక అటు ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. బీజేపీ కార్యకర్తలు ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ సంబరాలు జరుపుకున్నారు. అజ్మీర్లో జరిగిన హోలీ సంబరాల్లో విదేశీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకొని కేరింతలు కొట్టారు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ అజయ్, ఇవాళ ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఏ విధంగా హోలీ సెలబ్రేషన్స్ అన్నవి జరుగుతున్నాయి? మీరున్న దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఎటువంటి సందడి కనిపిస్తోంది? చూసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అంబరాన్ని అని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున పిల్లలు పెద్దలు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి హోలీ సంబరాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఈ హోలీ సంబరాలు అనేది నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ప్రస్తుతం మహిళం భుజలో ఉన్నాం. ఇక్కడ కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిసి కూడా హోలీ సంబరాలను జరుపుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల తరహాలోనే ఈ హోలీని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వాహకులు భారీగా చేయడంతో అదే స్థాయిలో ఎంజాయ్ కూడా చేస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. మనకు మహిళం భుజాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ రాజు గారు ఉన్నారు. సరే, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మహిళం భుజాలో మొత్తం 1544 ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 6000 రెసిడెంట్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో అందుకనే ప్రతి ఫెస్టివల్ వీ డూ లైక్ ఎ సెలబ్రేషన్. సో భూజా అంటేనే ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ వైబ్రెంట్ సెలబ్రేషన్. హోలీ అంటే మోస్ట్లీ యూత్ అండ్ యంగ్స్టర్స్. సో ఆల్మోస్ట్ ఒక 4000 రెసిడెంట్స్కి మేము అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ లుక్స్ లైక్ దేర్ మోర్ దాన్ 4000. ఎవరు ఫ్లాట్స్లో లేరు, అందరూ దేర్ సెలబ్రేటింగ్ ఇయర్, డాన్సింగ్ ఫర్ రెయిన్. అండ్ అందరూ కలర్ఫుల్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో వీఆర్ సెలబ్రేటింగ్ బిగ్ టైం. చాలా బాగా జరుగుతున్నాయి హోలీ పండుగ ఉత్సవాలు. హైదరాబాద్ లోనే మహిళం పూజ అంటేనే గ్రేటెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో చాలా బాగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ కూడా హ్యాపీగా జరుపుకునే హోలీ కాబట్టి చాలా చాలా బాగా జరుపుకుంటున్నాము. ఈ అందరి జీవితాల్లో కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మనం చూడవచ్చు, భారీ ఎత్తున హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. చిన్నపిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ముఖ్యంగా యువత అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా ఉంది? చాలా బాగుంది. చూడొచ్చు, చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా. ముఖ్యంగా రెయిన్ డ్యాన్స్ అనేది ఇక్కడ ప్రత్యేకం. ప్రతి కాడ కూడా హోలీ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే ఇక్కడ నిర్వాహకులు రెయిన్ డ్యాన్స్ అరేంజ్ చేయడంతో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సెలబ్రేషన్స్లో అంటే మనం చూడవచ్చు, ఒకటేసారి గ్యాస్ స్మోక్తో కూడినటువంటి కలర్స్ అనేది గాల్లోకి వేయడంతో
ఎంతో ఉత్సాహంగా కలర్లన్నీ మిక్స్ అయిపోయి కూడా ఒక రంగవల్లి లాంటి సిచ్యువేషన్ అయితే మనకు చూడవచ్చు. ఇక్కడ డీజే స్టెప్పులు అయితేనేమి, అదేవిధంగా ఈ పాటలకు అనుగుణంగా స్టెప్స్ వేయడం అయితేనేమి, ఇట్లా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా భుజాలో చూస్తున్నట్టు కూడా అదే విధమైనటువంటి సంబరాలను మనం చూసుకోవచ్చు. ఎలా ఇది బాగా మనం ఏదైతే డీజే స్టెప్పులకు అనుగుణంగా వారు చేసే ఎంజాయ్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా కేరింతలు కొడుతూ ఉత్సాహం చూపిస్తూ నూతనోత్సాహంతో అయితే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే యువత కేరింతలు అదేవిధంగా వాళ్ళ ఆనందోత్సాహాలు చూస్తే మనం చూసుకోవచ్చు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారన్నది మనం చూసుకునే ప్రయత్నం అయితే మనకు కనబడుతుంది. మన మీద కూడా రంగులు చల్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు మొత్తంగా కనబడుతుంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో హోలీ సెలబ్రేషన్స్ అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్.